సముద్రాల గ్రామ అభివృద్ధి విషయంలో సర్పంచ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అడిగిన వారిని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని సముద్రాల గ్రామ ఉప సర్పంచ్ చింతకింది సింగరయ్య ఆరోపించారు. బుధవారం ఆయన ఎంపీడీఓకు సర్పంచ్ అట్ల శ్రీనివాసరావుపై రాతపూర్వక ఫిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీలు జరిగిన తీర్మానాల రికార్డులపై సంతకం చేయమని కోరగా, అడగడానికి నువ్వెవరంటూ సర్పంచ్ అట్ల శ్రీనివాస్ దురుసుగా సమాధానం చెప్పారని ఉప సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిలిచిపోయిన అభివృద్ధి, గ్రామ పంచాయతీకి సంబంధించిన బిల్లుల వివరాలను ప్రజలకు వెల్లడించినందుకు తనను వివరణ కోరడంపై సింగరయ్య మండిపడ్డారు. అప్పటి వరకు సర్పంచ్, ఉప సర్పంచ్లకు సంబంధించిన జాయింట్ చెక్ పవర్ ఖాతా కూడా తెరవలేదని, దీనివల్ల వచ్చిన నిధులు ఖర్చు చేయకుండా గ్రామ అభివృద్ధిని కుంటుపరుస్తున్నారని విమర్శించారు. వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్పై సర్పంచ్ ఇదివరకే ఎంపీడీఓకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తాము ఏ తప్పు చేయలేదని, నిజానిజాలు తేలాలని ఉప సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామ నిధులు వినియోగించకుండా అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న సర్పంచ్ వైఖరిపై ఎంపీడీఓ వెంటనే విచారణ జరపాలి. ఒకవేళ ఇక్కడ న్యాయం జరగని పక్షంలో తదుపరి చర్యగా జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామని ఉప సర్పంచ్ సింగరయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్తో పాటు పలువురు వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభ నిర్వహించినటువంటి సముద్రాల గ్రామంలో మరి ప్రోటోకాలు పాటించడం లేనందున గ్రామ సర్పంచ్ అట్ల శ్రీనివాసు మరియు అధికారులు ప్రోటోకాల్ పాటించలేదనే ఉద్దేశంతో ప్రెస్ నోట్లు కవర్ చేయడం వల్ల మరి మా సామాజిక వర్గానికి చెందినటువంటి బాలవ్వ వెంబడి ఉండి మరియు నడిపిస్తున్నటువంటి తతంగం కాంగ్రెస్ పార్టీ నాయకులు కుట్రలు పన్ని ఈ యొక్క దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నన్ను ఎదగకుండా చూస్తున్నారు. మరి బాలవ్వ అనటమే వార్డు మెంబర్గా పోటీ చేసి నా పైన ఓటమి చెందాది. మరి ఆమెను ఎలాంటిగా మేము అనుకున్నా కానీ అన్నారని చెప్పుకోవడం నేను దాన్ని ఖండిస్తున్నాను. మరి ఇందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మరియు ముఖ్యంగా గ్రామ సర్పంచ్ మరియు ఇందులో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆశా కార్యకర్త కూడా రుద్రోజు రాజమణి కూడా వీరికి అండగా ఉండి నడిపిస్తున్నటువంటి తతంగము మరియు దీన్ని నేను ఖండిస్తున్నాను. మరియు వీరిని తీసుకుపోయి కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. ఒక గ్రామ సర్పంచ్ సమస్యను పరిష్కరించాలి కానీ సమస్యను పెద్దగా చేసి కలెక్టరేట్కి తీసుకుపోయి వారితోటి పిటిషన్లు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని దీన్ని నేను ఖండిస్తున్నానని తెలియజేస్తున్నాను.